నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను జానకి. చాలా మంది స్మోకింగ్‌కి, అలాగే ఆల్కహాల్‌కి, తంబాకు ఇట్లాంటి వాటికి కూడా చాలా మంది బానిసలు అవుతూ ఉంటారు. వీటన్నిటికి అడిక్షన్ అయిపోయిన తర్వాత దీనికి డీ అడిక్షన్ ఎలా అవ్వాలి అనేది కూడా కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. సో, వీటన్నిటికి ఈరోజు సొల్యూషన్స్ చెప్పడానికి మనతో పాటు ఈరోజు స్టూడియోలో ఉన్నారు. టొబాకో కంట్రోలర్ అలాగే అడిక్షన్ అనలిస్ట్ డాక్టర్ వై. జయరాం రెడ్డి గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అమ్మా. చాలా మంది మద్యానికి బానిసలు అవుతూ ఉంటారు. ఏదైనా ఒక ఎకేషన్ అయినా కానీ, లేకపోతే ఒక పార్టీ చేసుకోవాలన్నా దేనికైనా మందైతే ఖచ్చితంగా ఉండాల్సిందే. అవునమ్మా. అడిక్షన్ అయిపోతారు. దాన్ని డీ అడిక్షన్ ఎలా చేసుకోవాలంటారు? మీరన్నట్లు మనకు ఈ మందు సంస్కృతి చాలా పెరిగింది ఈ మధ్య కాలంలో. మనం గమనిస్తున్నాం. ఒక విలేజ్ తీసుకుంటే సపోజ్ ఒక విలేజ్ తీసుకుంటే తాగేవాళ్ళు ఇద్దరో ముగ్గురో ఉండేవాళ్ళు. అంటే రోజు రోజుకు కల్చర్ నేపథ్యంలో పెరుగుతున్న నేపథ్యంలో మీరన్నట్లు హ్యాపీ అకేషన్ అయినా సరే, సాడ్ అకేషన్ అయినా సరే, ఇంకా ఎన్ని సమస్యలు, ఎన్ని ప్రాబ్లమ్స్, అప్పుల సమస్యలైనా, కుటుంబ సమస్యలైనా, ఆర్థికపరమైన సమస్యలైనా ఆశ్రయించేది ఫస్ట్ రిలీఫ్ కోసం మద్యం, ఆల్కహాల్. అవును. ఆల్కహాల్ మత్తు ఒకసారి అలవాటు పన్నారంటే వాళ్ళకు ఆ మత్తు వల్ల ఇమ్మీడియట్ గా రిలీఫ్ వస్తుంది. ఆ పూటకు మాత్రమే రిలీఫ్ వస్తుంది. తాగినప్పుడు వాళ్ళు వాళ్ళనైనా మనము ఎదిరించగలుగుతామనే ఆత్మస్థైర్యం, ధైర్యం పెరిగిపోతుంది. ఆ శక్తి, ఆ ఆల్కహాల్ మత్తు దిగిపోతేనే ఇమ్మీడియట్ గా జీరో అయిపోతారు. మళ్ళీ యాక్టివేట్ కావాలి, మళ్ళీ ఎనర్జీ కావాలంటే మళ్ళీ 2 పెగ్గులు కొట్టండి, ఎవరికి రాదు. ఈ నేపథ్యంలో ఆల్కహాల్ అడిక్షన్ అనేది ఆటోమేటిక్ గా పెరుగుతూ పెరుగుతూ పోతుంది. సో అంటే అడిక్షన్ ఏ లెవెల్ వెళ్తుందో మనం ఒక్కసారి గమనించుకోవాలి. అవును. అంటే ఈ అడిక్షన్ ఎందుకు డే బై డేకి మీరిప్పుడు చెప్పారు చాలా వరకు కూడా అన్ని బీర్లు తాగే స్థాయికి వచ్చేస్తారు. ఎందుకు? డిపెండెన్సీ ఏర్పడుతుంది. ఒకసారి ఒక బీర్ తాగారనుకోండి సపోజ్, ఈ రోజు మజాగా ఉంటుంది. కొద్ది రోజుల తర్వాత ఒక బీర్తో ఆ మత్తు, ఆ నిశ, ఆ మజా రాదు వాళ్ళకు. ఆటోమేటిక్ గా 2 బీర్లు తాగాల, ఆ తర్వాత 3 తాగాల, ఆ తర్వాత పెగ్గులు తాగేవాళ్ళైతే పెగ్గు క్వార్టర్లు పెంచుకుంటూ పోతారు. అది ఆల్కహాల్ లో ఉన్న నైజం ఏమిటంటే అమ్మా, అలవాటు పడిన వాళ్ళు ఆటోమేటిక్ ఆ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్స్, ఆ ఎంజాయ్మెంట్, ఆ రిలీఫ్ కోసము ఆటోమేటిక్ పెంచుకుంటూ పోతూ ఉంటారు. సో ఆ పెంచుకుంటూ పోవడమే ప్రమాదము. అదే డిపెండెన్సీ ఏర్పడుతుంది. ఆ డిపెండెన్సీ ఫిజికల్ డిపెండెన్సీ, సైకలాజికల్ డిపెండెన్సీ ఎప్పుడు డెవలప్ అవుతుందో అప్పుడు వాళ్ళు ఒక ఊబిలో కూరుకోపోతే బయటికి రాలేరు. ఆ విధంగా వాళ్ళ జీవితాలంతా నాశనం అయిపోతాయి. అంటే ఎంజాయ్మెంట్ కోసం స్టార్ట్ చేసింది లైఫ్ స్పాయిల్ అయ్యే వరకు వెళ్ళిపోతున్నాయి కదా డాక్టర్. వీళ్ళకి ఎలా మాన్పించాలి అని అంటారు మరి? అంటే ఒక పీక్ స్టేజ్ కి వెళ్ళిపోతారు. నైట్ అయితే కూడా ఒక పెగ్గు తాగందే నిద్ర పట్టని స్థాయికి కూడా వెళ్ళిపోతూ ఉంటారు కదా చాలా వరకు. ఒక పెగ్గు నిద్ర కోసం ఒక పెగ్గు తాగితే పర్వాలేదమ్మా, కానీ జీవితం నాశనం అయిపోతుంది, కొలాప్స్ అయిపోతుంది అన్న నేపథ్యంలో కూడా తెలుసు వాళ్ళకు. తాగితే చనిపోతామని వాళ్ళకు కూడా తెలుసు. మా దగ్గరకి హెవీ డ్రింక్ ఒక ఫుల్ బాటిల్, 2 ఫుల్ బాటిల్ తాగే వాళ్ళు కూడా వస్తారు. చాలా సందర్భాలు డాక్టర్లు చెప్తూ ఉంటాం మేము, అది వదిలేస్తే నువ్వు జీవించగలుగుతామంటే, సార్ ఇంతవరకు అయిపోయింది కదా, ఇంకేముంది, లివర్ పోయింది, గుడ్డ పోయింది, అల్లి పోయింది, ఇంకా నేను ఉన్న రోజులు తాగి ఎంజాయ్ చేస్తాను, అలాగే చనిపోతాను. చనిపోవడానికి కూడా ఇష్టపడుతున్నారు కానీ వదిలేసి బయటికి రావాలనే ఆలోచన థాట్ పోతుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఆల్కహాల్ అడిక్షన్ లో ఏమైతుందంటే బ్రెయిన్ డ్యామేజ్ జరుగుతుంది. ఆ బ్రెయిన్ డ్యామేజ్ జరిగిన వాళ్ళు ఈ విధంగా స్టేజ్కి వచ్చేస్తారు. సో వాళ్ళు ఎంత తాగుబోతులైనా నాకు అడిక్షన్ లేదు అనుకుంటుంటారు. కానీ కుటుంబ సభ్యులు గ్రహించాలా, గమనించాలా. కొన్ని పారామీటర్స్ ఏమిటంటే, రెగ్యులర్ గా తాగుతున్నా, రోజు మోతాదు మించి తాగుతున్నా, ఈ నేపథ్యంలో పేషెంట్ కేర్ చేయడు, ఇంకా ఎక్కువైతే ఉంటుంది. కానీ కుటుంబ సభ్యులు ఇక్కడ ఆలోచించాల్సింది ఏమిటంటే, వీడు కంప్లీట్ గా బానిస అయినాడు, వీనికి ట్రీట్మెంట్ ఇప్పించాలి అనేది ఫ్యామిలీ మెంబర్స్ అప్పుడే శ్రద్ధ వహించి ట్రీట్మెంట్ చేయగలిగితే, వాళ్ళంటే డీ అడిక్షన్ సెంటర్ లో తీసుకురాగలిగితే చక్కటి ట్రీట్మెంట్ ఇచ్చి మనం బయటికి తీసుకురావచ్చు. హార్ట్ ఫెయిల్యూర్, లివర్ ఫెయిల్యూర్, బ్రెయిన్ ఫెయిల్యూర్ అయిపోయినాక వచ్చిన తర్వాత అంటే ఒక్కటే డాక్టర్, ఇక్కడ నాకు చిన్న డౌట్ ఏంటంటే, అంటే పేషెంట్ కూడా ఆ టైంలో సపోర్ట్ చేయాలి కదా యాక్చువల్ గా రావడానికి. ఇప్పుడు మీరు అన్నారు ఫ్యామిలీ మెంబర్స్ గుర్తు పెట్టుకొని మీ దగ్గర తీసుకొస్తే కనుక మంచి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, బట్ సపోర్ట్ చేయాలి కదా. ఎస్, మీరు అన్నది చాలా మంచి క్వశ్చన్. ఎందుకంటే చాలా మంది 90% మంది సపోర్ట్ చేయరు. నాకేంటి, నేను ట్రీట్మెంట్ ఏంది, డీ అడిక్షన్ ట్రీట్మెంట్ ఏంటి, నాకు అవసరం లేదు, నేను సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది, నాకు ఎప్పుడైనా మానుకుంటా. ఇది కాదు. ఇప్పుడు ఏంటి, తాగడము ఆరోగ్యానికి హానికరము, మోతాదు మించి తాగుతా, రెగ్యులర్ తాగుతా, ఎలాగైనా మాన్పించాలని కుటుంబ సభ్యులు అనుకుంటే మనం తెలియకుండా కూడా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అండి. తెలియకుండా కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల మనం 100% మాన్పించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మాక్సిమం మనం కంట్రోల్ చేయొచ్చు తాగకుండా వాళ్ళను. సో పేషెంట్లు సహకరించగలిగితే మా దగ్గరికి ట్రీట్మెంట్కి వస్తే మేము ట్రీట్మెంట్ క్లినికల్ గా స్టడీ చేసి కౌన్సిలింగ్ చేసి ట్రీట్మెంట్ ఇస్తాము. పేషెంట్ సహకరించని పరిస్థితుల్లో ఈ వ్యక్తి ఇంకా జీవితం నాశనం అయిపోతుంది, సంసార జీవితం కొలాప్స్ అయిపోతుంది అన్న నేపథ్యంలో కుటుంబ సభ్యులు, అందుకే
నేను ఇవన్నీ చెప్పాను కదా, ఇవన్నీ చెప్పినప్పుడు అక్కడ మనకు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు తెలియకుండా పేషెంట్ కూడా మెడిసిన్ వాడడం కూడా మనం చక్కగా ఈ ఆల్కహాల్ వ్యసనాన్ని కంప్లీట్ గా తగ్గించుకునే అవకాశం కూడా ఉన్నాయి. ఎస్, అంటే వాళ్ళకి తెలియకుండా ఎట్లా ట్రీట్మెంట్ చేస్తారు మీరు? తెలియకుండా వాటర్ లో కానీ ఫుడ్ లో కానీ మెడిసిన్ కలిపి ఇవ్వడం వల్ల ఆ డిపెండెన్సీని, ఆల్కహాల్ డిపెండెన్సీని, ఆల్కహాల్ మెటబాలిజాన్ని, ఆల్కహాల్ విత్డ్రావల్ సిమ్టమ్స్ ఇవన్నీ కంట్రోల్ చేసుకుంటూ రివర్స్ చేసుకుంటూ వస్తే స్లోగా అడిక్షన్స్ నుంచి బయటికి రాగలుగుతారు. ఎస్, అంటే మీ దగ్గర ఎలా రావాలి పేషెంట్, అంటే డి అడిక్షన్ ఎలా చేస్తారు అసలు పేషెంట్ కి? డి అడిక్షన్ అనేది ఇట్ ఈస్ ఏ ప్రొసీజర్. డి అడిక్షన్ అంటే ఏంటంటే టెక్నికల్ గా మాట్లాడితే మనం అడిక్షన్ ఉన్న వాళ్ళు ఎందుకు మానలేవని క్వశ్చన్ వేస్తే డాక్టర్ గారు నేను తాగకపోతే నిద్ర రాదండి, కాలు చేతులు వణుకుతూ ఉంటాయండి, మెంటల్ కన్ఫ్యూజన్ అవుతాను, ఏ పని చేయలేను, ఎనర్జీ లాస్ అయిపోతుంది, ఆకలి కాదు, నిద్ర రాదు, నరాలు లాగేస్తుంటాయి, కాలు చేతులు వణుకుతుంటాయి, కాళ్ళు లాగేస్తుంటాయి. అంటే ఇవి విత్డ్రావల్ సిమ్టమ్స్. ఈ విత్డ్రావల్ సిమ్టమ్స్ కంట్రోల్ అయ్యే విధంగా ఫస్ట్ ట్రీట్మెంట్ ఇస్తాము. సో సెకండ్ వచ్చేసి ఈ ఆల్కహాల్ వల్ల ఏమైతుందంటే టోటల్ బ్రెయిన్, ఎండోక్రైన్, లివర్, హార్ట్, లంగ్స్, బ్లడ్ టోటల్ బాడీ డ్యామేజ్ అవుతుంది. అవంతా కూడా రివర్స్ కావడానికి ట్రీట్మెంట్ ఇస్తాము. థర్డ్, ఆల్కహాల్ పాయిజనింగ్ ఎఫెక్ట్ ఉన్నంత కాలం బ్లడ్ లో ఆల్కహాల్ పాయిజనింగ్ ఎఫెక్ట్ వల్ల దీర్ఘకాలంలో వాళ్ళు ఏమిటంటే వాళ్ళ శరీరం అంతా కూడా అట్లే లాగేస్తుంటుంది. సో ఈ 3 రకాలుగా మనం ఇక్కడ రికవరీ ప్రాసెస్ ఇచ్చినప్పుడు ఆ ఆలోచన, కోరిక ఏదైతే ఉందో తాగాలి అనే కోరిక తగ్గుతుంది. సో వాళ్ళకి చాలా మంది తాగొద్దు అనుకుంటారు, అట్లా వెళ్తూ ఉంటేనే ఆటోమేటిక్ గా వైన్ షాప్ సైడ్ కాళ్ళు లాగేస్తుంటాయి. సో ఇక్కడ దిస్ ఇస్ ద కాల్డ్ ఫిజికల్ అడిక్షన్. ఇక్కడ అందుకోసం మేము టోటల్ హీలింగ్ ప్రాసెస్ అంటే ఆల్కహాల్ అడిక్షన్ వల్ల వచ్చిన డ్యామేజెస్, డిపెండెన్సెస్ ఏవైతే ఉన్నాయో ప్రధానంగా బ్రెయిన్ డ్యామేజ్ కానీ ఫిజికల్ డ్యామేజ్ కానీ ఇదన్నీ కంట్రోల్ చేస్తూ హోమియోపతి డి అడిక్షన్ ట్రీట్మెంట్ చేసినప్పుడు చక్కగా ఈ సిమ్టమ్స్ అన్ని కంట్రోల్ అయిపోతాయి. ఎప్పుడు పేషెంట్ సహకరించి మనకు ట్రీట్మెంట్ వాడినప్పుడు. ఇదివరకు మీరు అన్నట్లు పేషెంట్ సహకరించడం లేదు ట్రీట్మెంట్ వాడడం అంటే వాళ్ళకి తెలియకుండా ట్రీట్మెంట్ చేయడం, వాళ్ళకి ఆల్కహాల్ కు మానిపించడం, ఇదే మేము చేసే ట్రీట్మెంట్. అంటే డి అడిక్షన్ ప్రాసెస్ మీరు స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ పేషెంట్ కి తాగాలి అనేది ఏమన్నా అనిపిస్తుందా? ఒకవేళ అనిపిస్తే ఎలా? కొన్ని సందర్భాల్లో అనిపిస్తుంది. ఎందుకంటే డి అడిక్షన్ అనేది ఏదో అలా మంత్రాలు వేసి లేదా ఇంజెక్షన్ వేసి మాయం చేసేది కాదు. ఇట్స్ టేక్ సమ్ టైం. జనరల్ గా 3 to 6 months టైం తీసుకుంటాం. ఈ టైం లోపల మనం ఒక ప్లాన్ గా, ఒక ప్రణాళికగా, ఒక షెడ్యూల్ ప్రకారం ట్రీట్మెంట్ వాడితే ఒక కోర్సు 6 months కోర్స్ అడ్వైజ్ చేస్తాము. ఆ కోర్సులో మాక్సిమం కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. సో ఎందుకంటే సంవత్సరాలు ఉన్న అడిక్షన్ 20-30 సంవత్సరాల నుంచి ఉంటుంది అడిక్షన్. ట్రీట్మెంట్ అనేది ఒక కోర్స్ అమ్మా. ఒక కోర్స్ అంటే ఈ డిసీజ్ ప్రాసెస్. ఆల్కహాల్ అడిక్షన్ అనేది ఒక మానసిక జబ్బు. దాన్ని తగ్గడానికి ఓ టోటల్ హీలింగ్ ప్రాసెస్ అనే హోమియోపతి ట్రీట్మెంట్ గత 35 సంవత్సరాలుగా ఇన్వెంటెడ్ ప్రొసీజర్. మా యొక్క రీసెర్చ్ వర్క్ ద్వారా మేము హోమియో డి అడిక్షన్ థెరపీలో కరెక్ట్ సక్సెసివ్ రేటు, హై లెవెల్లో సక్సెసివ్ రేట్ ఉంది. మంచి ట్రీట్మెంట్ మనం ఇవ్వగలుగుతున్నాం. రైట్, థ్యాంక్ యూ. నమస్తే.